హాయ్ గైస్, అక్క అన్న వాళ్ళైతే బయటికి పోయారు. వాళ్ళ మీద చిన్న ప్రాంక్ చేద్దామని చెప్పి చూస్తున్నాం. వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాము. జస్ట్ వాళ్ళకి ఇప్పుడే కాల్ చేసిన వస్తున్నా అన్నారు. చూడండి, ప్రాంక్ స్టార్ట్ చేయబోతున్నా. ఇప్పుడు చూసి ఎంజాయ్ చేయండి. వాళ్ళ రియాక్షన్ చూద్దాము. ఓకేనా? చూడండి, ఇప్పుడైతే ముగ్గు స్టార్ట్ చేసేసిన. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం వచ్చినాక. వాళ్ళైతే కానీ షాక్ అయిపోయినా. వాళ్ళ ఇంట్లో వచ్చి వాళ్ళకే ప్రాంక్ చేస్తుంటే కలిపరా అట్లా. చూడు, వాళ్ళను వదిలేసి వెళ్ళారు మార్కెట్కి. నేను ఇంట్లో వండుకుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ మీద ప్రాంక్ చేద్దాము. వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాము. చూడు, ముగ్గు అయితే వస్తలేదు నాకు వేయడానికి. అయినా ఏదో ట్రై చేస్తున్నా. నాకు వచ్చినట్టే వేస్తున్నా గైస్. నమ్మకండి జర నా ముగ్గుని చూసి. కానీ హ్యాపీ ఫీల్ అవుతుంది నా ముగ్గు చూసినాక. ఎంత మంచిగా వచ్చింది వేయడానికి రాకపోయినా అని చెప్పేసి. ఇప్పుడు అక్క వాళ్ళు ఏడున్నారో ఏమో, ఇంకా వాళ్ళు ఎంతసేపు అవుతుందేమో రావడానికి. వచ్చినాక టెన్షన్ పడుతుంది ఇవన్నీ చూస్తే. ఎట్లుంటుందో చూద్దాం. ఆమె రియాక్షన్ మొత్తం ఆగం చేసేటట్టుగా ఉంది ఇంటికి వచ్చినాక. అయినా ఏం చేద్దాం, లాస్ట్కి ప్రాంక్ అని చెప్పిన మనకు ఆమె కూడా కూల్ అయిపోతుంది ఫ్రెండ్స్. జస్ట్ చిల్. ఏమంటారు చెప్పండి, సపోర్ట్ చేస్తారా లేదా మా ఛానల్కి? ఇగో ఫస్ట్ వేసేసాను. ఈరోజు మా ఇంటికాడ పొద్దుగా లేచిన ఉప్పు కూడా వేయలేను ఫ్రెండ్స్. నేనైతే గీడికి వచ్చి ఈ చేతపడి అని చెప్పేసి ముగ్గేస్తున్నాయి. నాకు ముగ్గు పట్టుకోవడమే రాదు తెలుసా. చౌపిస్తూనే వేసుకుంటుండే ఇంటికాడ పండుగలు ఏమైనా వస్తే. యశ్వానికి ఏమైనా అయిందనుకో, ఏమి వేసినందుకే అయిందని అంటారు. ఇదంతా రెడీ చేసినందుకైతే మనం అయితే ఒక చిన్న డైలాగ్ కొట్టాలి కదా ఫ్రెండ్స్. ఏమంటారు? ఓం భీం. వాళ్ళైతే వచ్చేసారంట. నేనైతే రెడీ అయిపోతున్నా. మంచిగా ఉన్నారా? షూరు, స్టార్ట్ చేద్దాం. ఇదేంటి ఇదేందా ఇది నేను చూడలా. అమ్మ వైషు, ఏ వైషు, వైషు వైషు డిస్టర్బ్ చేయగా. ఏ వైషు, అయ్యా ఏం చేస్తుంది? ఏ ఇంట్లో చిన్న పోరాడు ఉంటుంది. ఏంది మీది? చేతబడి చేస్తుంది. ఎవరి మీద? మీ ఆయన మీద. వైషు, ఓ వైషు ఆగు, డిస్టర్బ్ చేయకు. ఈ పిల్ల ఎక్కడో చేస్తుందిరా అయినా. నీ వస్తే వరుతాడు వైషు. లేపు నీకేమైంది? ఇప్పుడు ఏంది ఎంత పెట్టినావు? ఇంట్లో చిన్న పోరాడు ఉంటాడు వైషు ఇంట్లో. ఆయనకేం కాదు. అమ్మ ఎవరి మీద చేస్తున్నావు ఇదంతా? మీ ఆయన మీద చేస్తుంది. ఆయన ఏం చేసిండు నీకు? నాకు బిర్యానీ కోసం చేతబడి చేస్తారా? ఏం చేస్తా? ఎవరి మీద చేస్తావు? మీ ఆయన మీద చేస్తా.
వైషు లేవమ్మా ఆగు, ఆయన వస్తుండు. ఏడికేం చూస్తాడు మా ఆయన ఇళ్ళకి వచ్చి కూర్చుంటాడు. ఆ? అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఏ లేవును అంతా తమాషా చేస్తున్నావు, ఏమో భయం అయ్యేటట్టు చేస్తున్నావు. లేవు మరి లేవు, చీపురు కట్ట తీసు. ఏ పిల్ల లేవు తీసేసి. ఆగు, మీ ఆయన వచ్చి కూర్చుంటాడు ఇప్పుడు ఈడ. ఏడ కూర్చుంటాడు? ఈడ ఏడికెళ్ళి వస్తాడు? వస్తాడు ఈవిడ ఇప్పుడు ఈడ. అరే అంట నేను పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తున్నావు. నువ్వు చేసినావు అనుకో, నిన్ను కూర్చోబెడితే ఇది ఏంటి జుట్టు ఎందుకు ఇలా వస్తున్నావు? లేవు టైం పాస్ చేస్తున్నావా? మీరంతా గలీజ్గా చేస్తున్నావు. ఇంకా మన మండి తినిపిస్తా అని చెప్పేసి తినిపించారు. అసలు రోజు అదే. ఇప్పుడు తీయాలంటే లేదు, ఇప్పుడు ఏం చేసిన తర్వాత తినిపియాలి. చీపురు కూడా వేసుకోవాలా? ఇప్పుడు ఏం చేసిన తర్వాత తినిపియాలి. చీపురు కూడా వేసుకోవాలా? ఎందుకు తీసుకుంటావు? నీ మీద వేయాలా? పిచ్చి చేసిందా? నీ మీద వేయాలా? లేవు నువ్వు లేవు, ఫస్ట్ లేవు. ఏ లేవు, కూర్చో. తమాషా చేస్తున్నావు అంతా. వచ్చిండు 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 చూడు, మీ ఆయన వచ్చిండు. ఏ పిచ్చి లేచిందా నీకు? ఎందుకు వచ్చినావు నువ్వు ఇప్పుడు? నాకు మొన్న మండి తినిపిస్తా అని చెప్పేసి తినిపియలే. ఎందుకు వచ్చినావు నువ్వు ఇప్పుడు? సామాన్యంగా యుద్ధం తప్పించడానికే ప్రయత్నిస్తా. మొన్న మండి తినిపిస్తా అని చెప్పేసి తినిపియలే. అరే లేవు పిల్ల, ఆయనకి ఏమైంది చెప్పు నువ్వు. నువ్వు ఆగు, మళ్ళీ వెళ్ళిపోతాడు. చెప్పు నువ్వు, ఎందుకు తినిపియాలి మండి? లేవు అంతా లేవు. నీకు కూడా కొట్టు పెడతా. ఎంత? తీ ఫస్ట్ మొన్న లేవు. నాకు కూర ఎప్పుడు పైకి పండుగ వస్తాను. మండి తింటారా మన? అన్ని కోసం ఇది అంత చేయడమే నువ్వు. ఎందుకు చెప్పినారు మళ్ళీ తినిపిస్తా అని సరే చెప్పి? తినిపిస్తే ఇప్పుడు తీ, అదంతా లేవు. కూరడు వస్తాడు పైకి, వానికి ఏమైనా అయితే కష్టం వైషు. పోదాం. మీ ఆయన ఏ నువ్వు తీ అదంతా. ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకో, నిన్ను కూడా ఈడ కూర్చోబెడతా. ఏడ కూర్చోబెట్టి ఏడ కూర్చోబెట్టి రాకు నా దగ్గరికి. ఏడ కూర్చోబెట్టి ఆయన ఈడ కూర్చుంది మీ ఆయన. పిచ్చి లేచిందా నీకేమన్నా? ఆడి చూడు నువ్వు. నువ్వు తీ అంతా, నేను జాడు తీసుకుంటే ఇప్పుడు చెప్తున్నా సీరియస్ కానీ తీ ఫస్ట్ తీ అంతా తీ. ఇప్పుడు కష్టం తీసుకుంటా. చూడు మీ ఆయన కూర్చుని కద్దుతుంది చూడు, కద్దుతుంది ఏ నువ్వు తీయాలంతా తమాషా చేస్తున్నావు. అరే తీరా పిచ్చి లేచిందా నీకేమన్నా? తమాషా చేస్తున్నావు. ఏముందా ఎందుకు వేస్తున్నావు అదంతా? చెప్పు చెప్పు. నాకెందుకు తినిపించలేవు మళ్ళీ నువ్వు? ఏ ఆపు వైషు సోదంతా. పిచ్చి పట్టిందా నీకు? నాని చేస్తావు ఆపు వైషు సోదంతా. పిచ్చి పట్టిందా నీకు? నాని చేస్తావు. నాకెందుకు మళ్ళీ తినిపించలేదు నువ్వు? ఒక్కొని పోయి ఎందుకు తిన్ను? నాకెందుకు చెప్పినావు మళ్ళీ తినిపిస్తా అని చెప్పి? చెప్పు నువ్వు. అరే తమాషాలు చేయకపోయి ఇంట్లో తోరడు ఉన్నాడు. నేను ఆగమంటానా? ఆగు, మంత్రం చదువుతున్నా నేను ఈడ. ఏమంటారా? తోరడు ఉన్నాడు. ఎన్నుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకో. మంత్రం చదువుతున్నా నేను ఈడ. ఏమంటారా? చదువు ఒకసారి చదువు. ఏం పోరి ఉన్నట్టుగా ఏమో, ఏం అర్థమైతలేదు. ఏ లెబ్బును ఫస్ట్ ఇడికి. ఏ లెబ్బును ఫస్ట్ ఇడికొచ్చి లెబ్బు లెబ్బు. ఏ వైషు ఇప్పుడు ఇట్లానే చేస్తావా? అన్నీ పిలవాలా? ఓ వైషు ఆగు, ఇప్పుడు అన్నీ పిలవాలా లేస్తావా? ఆగు. ఇప్పుడు అన్నీ పిలవాలా లేస్తావా? చెప్పు. లేవు వీడికి లేవు కదా, లేవు. ఈ సమస్య చేస్తుందంతా. ఏ పిల్ల వైషు లేవు. వైషు అన్న ఫోన్ చేస్తున్నా నేనైతే. మీ ఆయన ఇన్నాడు, నువ్వు ఫోన్ చేసి ఏడ చెప్తావు. ఆడ ఏడున్నాడు, ఏడ కనిపించిండు నీకు? నా కళ్ళతో నువ్వు కనిపిస్తాడు. 10 కళ్ళు పెట్టుకుంటే ఇక చెమట తీసుకొస్తా నేను ఇట్లయితే. ఏ వైషు లేస్తావా లేదా? ఏ
అరే ప్రాంక్ చేసి అక్క నీ మీద అన్నం మీద ఏం ప్రాంక్ లేదు అవసరమా ఇంట్లో అని చెప్పేసి ఈ రాత్రి పూట 12 అవుతుంది టైం. పర్లేదు అంటే మీరు చేసుకున్నాయో మేము చేసుకున్నాయో చూడు ఎట్లుంది ప్రాంక్ మా పోరుడు ఉన్నాడే ఇంట్లో సరే. చేస్తే అన్ని గలీజ్గా చేసినావు కానీ లేపు అంత లేపు అన్న చెప్తా లేదండి లేపు అంత ఓన్లీ